మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం టౌన్ వైసీపీ అధ్యక్షుడు సుబ్బన్న అరెస్టు విషయంలో నిన్న ఆర్పేట పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశారు. సీఐతో వాగ్వాదానికి దిగి విధులకు ఆటంకం కలిగించి దుర్భషలాడారనే ఆరోపణలపై పేర్ని నానితో పాటు మొత్తం 29 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం టౌన్ వైసీపీ అధ్యక్షుడు సుబ్బన్న అరెస్టు విషయంలో నిన్న ఆర్పేట పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఐపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. నిన్న మొత్తం ఈ విజువల్స్ కూడా భారీగానే ఇటు డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో హైలైట్ అయింది. పేర్ని నాని పోలీస్ స్టేషన్లో చేసిన హడావుడి అంతా ఇంత కాదు. మచిలీపట్నం టౌన్ సంబంధించిన వైసీపీ అధ్యక్షుడు సుబ్బన్న అరెస్ట్ విషయంలో వెళ్ళి సీఏతో వాగ్వాదాన్ని దిగారు. దీని గురించి ఇప్పటికి ఎఫ్ఐఆర్ నమోదినట్టు వార్తలు వస్తున్నాయి. తాజా అప్డేట్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని మీద మచిలీపట్నం ఆర్ఆర్పేట పిఎస్ లో కేసు నమోదైంది. నిన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ సమాచారం తెలుస్తున్నటువంటి పేర్ని నాని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడున్నటువంటి సిబ్బందితో కాస్త వాగ్వాదానికి దిగారు. ఒక సమయంలో సీఏని కూడా బెదిరించే విధంగా ఆయన మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే నీ అంతు తేలుస్తా అనే విధంగా కూడా సీఏని బెదిరించేటువంటి ప్రయత్నాలు చేయటం, దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పేర్ని నాని చేసినటువంటి హడావుడికి సంబంధించి నిన్నే జిల్లా ఎస్పీ కూడా స్పందించారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఇది పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే, పోలీసుల్ని పూర్తి స్థాయిలో కూడా కించపరిచే విధంగా వ్యవహరించారు. ఇలాంటి వారి విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ కూడా నిన్నే ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఏదైతే ముఖ్య నాయకులు కూడా నిన్నే స్పందించారు. ఇలాంటి వాళ్ళని వదిలిస్తే మొత్తం కూడా పోషణ చేసినట్టు అవుతుంది కాబట్టి ఇలాంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరారు. తాజాగా ఈ రోజు ఏదైతే పేర్ని నాని మీద కేసు నమోదైనట్లు మనకైతే కొంత సమాచారం ఉంది. పేర్ని నాని నేను చేసినటువంటి హడావుడికి సంబంధించి పేర్ని నానికి సహకరించినటువంటి మరొక 29 మంది మీద ఇప్పుడు మచిలీపట్నం ఆర్ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసినట్లయితే మనకైతే కొంత సమాచారం ఉంది. అతి త్వరలోనే పేర్ని నాని కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పేర్ని నాని గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా అయితే అడ్డగోలుగా వ్యవహరించారో ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పదే పదే మాట్లాడుతున్నా సరే ఇప్పుడు కొంత దానికి సంబంధించి ఆయన విషయంలో కొంత అలాంటి వాతావరణం లేకుండా, ఘర్షణ వాతావరణం లేకుండా పోలీసులు కూడా కొంత కఠినంగా వ్యవహరించకుండా ఇప్పుడు దాకా కొంత కూల్గా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పేర్ని నాని విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. కంప్లైంట్ చేయడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టు పెడతారు. మాకున్నది అది నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరంటే మొత్తం తీసుకున్న తర్వాత నేను ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి. స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు. నేను వెళ్ళిపోయా. మరుసటి రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా. నేను అందరు కలిసి తీసుకుంటా సార్, అందరూ కలిసి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్, మీరు ఎవరెవరికైతే నోటీస్ ఇచ్చారో అందరు లిస్ట్ ఇవ్వండి, అందరం కలిసి ఒకరే వస్తామని నేను చెప్పిన మాట వాస్తవం. తీసుకొచ్చారు, ఎందుకు తీసుకోవాలి రమ్మంటే వచ్చాడు. నేను పొద్దు నుంచి ఇక్కడ ఉన్నాడు, ఇంట్లో ఆడవాడు ఫోన్లు. మా ఆయన పిలిచారు, ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాము. ఏంటంటే ఎందుకు నిర్బంధిస్తున్నామంటే మాట్లాడతాం. ఎవరికి ఆయనే నా బ్యాచ్ ఇంకా ఎస్ఐగా ఉన్నాడు. మీరేమన్నా మాట్లాడతారేమో కానీ మాకు తెలియదు అట్లాంటిది. మేమేమో మాకు ప్రభాకర్ రావు అంటే విపరీతమైన గౌరవం, మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అంటే. తమాషా అంటావా? ఏం మాట్లాడతాం? తమాషా నవ్వుతాడు. చట్టం అంటే ఎగుతాడా? వెయ్యి లేదా?
ఇష్టం చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తున్నాడా? రావట్లేదని అరెస్ట్ చేస్తారా? ఎవరు రావట్లేదు? ఎవరు చెప్పారు? ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం. ఈ తప్పుడు కేసుల మీద, తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. మేము వస్తామయ్యా, ఇప్పటికీ చెప్తున్నాం, వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు, ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు. చూడండి ఎంత విచిత్రం. ముద్దాయి లిస్ట్ ఎంతో. ఇవాళ ఇంత తప్పుడుతనంగా అరెస్ట్ చేసిన ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా. ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్, 3 కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని చావబాది హత్యాయత్నం చేసి కాళ్ళు చేతులు ఎరగొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల. పలు కేసుల్లో, రౌడీజం కేసుల్లో, దాడుల కేసుల్లో, హత్యాయత్నాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు. తప్పు అండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి. ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు, పిలవలేదు, అరెస్ట్ చేయలేదు. ఇది పోలీస్ వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తాం. సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసుల్ని, సిబిఐ పోలీసుల మీద అది కూడా తెలుసుకోండి. ఎంతోమందిని వదిలేయమని చెప్పింది, అది కూడా తెలుసుకోండి. మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి, తెచ్చుకోండి, బెయిల్ తెచ్చుకోండి. తెచ్చుకుంటాం ఖచ్చితంగా. అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటాం. తెచ్చుకుంటాం. తెచ్చుకోక ఏం చేస్తాం? జడ్జిలనే వెళ్ళి కాళ్ళ మీద అక్కడే మా ప్లేటర్లు పెట్టుకుంటాం, వాస్తవాలు చెప్తాం. సీసీ ఫుటేజ్ తీయండి, ఏం చేయాలి చూడండి, ఏం జరిగిందో చూడండి. సెప్టెంబర్ 20, 21 నోటీస్ ఇచ్చిన కాడి నుంచి వాళ్ళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? 4 సార్లు 5 సార్లు స్టేషన్కి వచ్చి వెళ్ళాడు. కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే, సబ్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్లో రైటర్లు, కానిస్టేబుల్స్, మా టౌన్ ప్రెసిడెంట్ వెళ్ళి చూసుకోండి. ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం. కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం, కొల్లు రవీంద్రని ఖుషీగా ఉంచడం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం. కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు, తిట్టుకుంటున్నారు వెనక్కి తిరిగి. తెచ్చి అమ్మాయి ఎందుకురా బాబు ఇక్కడ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాం, గతి లేదు మనకి ఈ ఉద్యోగం తప్పితే అని. వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో, వాళ్ళకి తెలుసు. కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా 10th క్లాసు లేకపోతే 7వ క్లాస్ కాదు కదా. ఒకళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు అందరూ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ ఖచ్చితంగా కేసు పెడతామండి. ఇంకోటి మరి ఎందుకంటే ఒకటండి, ఎవరు కూడా స్టేషన్కి వచ్చి మాట్లాడవచ్చు, దాన్ని మేమేం కాదంట్లా, అడగొచ్చు, ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ గొడవ పెట్టుకునే దూరంలో మాట్లాడకూడదు ఒకటి. రెండోది, అంతమందిని వేసుకుని ఛాంబర్లోకి వచ్చేసి ఇది ఎందుకు తెచ్చారు ఏంటని అడగటం ఓకే, బట్ గొడవ పెట్టుకోకూడదు. వాట్ వీఆర్ టెల్లింగ్ ఈజ్ అనవసరంగా SH1 ఇంటిమిడేట్ చేసే విధంగా స్టేషన్స్కి వచ్చి ఆ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి అక్కడ గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాట్లాడింది ఎలాగో ఒకళ్ళిద్దరే కాబట్టి అదేదో ఒకళ్ళిద్దరు వచ్చి గౌరవంగా మాట్లాడితే మాకు అభ్యంతరం ఏం లేదు దాంట్లో. కానీ మా స్టాఫ్ని ఇంటిమిడేట్ చేస్తే కంపల్సరీ దానికి మేము చర్య తీసుకొస్తాం. అది వచ్చింది, నా దృష్టికి వచ్చింది కాబట్టే పెడుతున్నాం. ఎందుకంటే వీ వాంటెడ్ టు పాస్ ఆన్ అ మెసేజ్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్సో మై స్టాఫ్ ఆల్సో. ఎవరికి భయపడి పనిచేయాల్సిన పని ఏం లేదు. జిల్లాలో ధైర్యంగా పనిచేయవచ్చు. ఎవరైనా వైలేట్ చేసి ఒకవేళ బెదిరించే దూరంలో